అన్న సినిమా మాత్రం దుమ్ము లేచిపోయిందన్న. ఏం తీసిందన్న సినిమా దుమ్ము లేచిపోయింది. నాగార్జున కెరియర్ లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఇంతవరకు ఒక లవ్ స్టోరీ మనం చూడలేం మన. ఇలాంటి లవ్ స్టోరీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది లవ్ స్టోరీ. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ దుమ్ము లేచిపోయింది. అసలు చూసిన ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం మస్తు తీసిండు. ముందుగా కథ రాసిన ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ బుచ్చి తల్లి డైలాగ్ ఉంటుంది ఫోన్ లో మాట్లాడడం, అది మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ప్రతి ఒక్క లవర్స్ కి ఒక నిక్ నేమ్ ఉంటుంది. ప్రతి ఒక్క లవర్స్ ఉంటుంది ఒక అమ్మాయికి ఇలా పిలుచుకోవాలని అందులో ఒక నిక్ నేమ్ అనేది ఇలా పెట్టిరు బుచ్చితల్లని. ఆ బుచ్చితల్లి అన్నట్టే ఉంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఇచ్చి పడేసిండు. ఒకటి శివుని దగ్గర డాన్స్ ఉంటుంది పాట ఫస్ట్ సాంగ్ నాగార్జున సాయి పల్లవి. ఆ పాట మాత్రం హైలైట్ ఇలా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు శివరాత్రి వస్తుంది కాబట్టి ముందుగా శివరాత్రి వచ్చినట్టు అనిపించిన పాట చూస్తుంటే అంత బాగా శివుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్ కానీ చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జై నాగార్జున, జై అక్కినేని అన్నా. తండేల్ సినిమా ఇప్పుడు వేసినా నాకైతే చందు మొండేటి గారికి హ్యాట్స్ ఆఫ్. తండేల్ స్టోరీ అంటే ఏంటి ఈ సినిమాలో మాత్రం కళ్ళకి కట్టినట్టు చూపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి శ్రీకాకుళం వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, మత్స్యకారుల కష్టం ఎలా ఉంటుంది, వాళ్ళు చేపలు పట్టడానికి పోతే వాళ్ళ కష్టాలు ఏందో, కొందరు చనిపోయినా కూడా ఎవరికి తెలియదు. అండ్ శ్రీకాకుళం రియల్ తండేల్ స్టోరీ అయితే నేను చాలా బాగా చూసిన. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది నాగ చైతన్య అండ్ సాయి పల్లవి వాళ్ళ ఇద్దరు యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్. నాగ చైతన్య ఎన్నో సినిమాలు చూసాం కానీ సినిమాలో ఆయన మానరిజము ఆయన స్టైల్ అసలు కలర్ షాక్ అయిపోయినా. ఎన్నో సినిమాలు చూసాం. దీంట్లో అయితే ప్రాణం పెట్టి సినిమా చేసిండు. నాకే చాలా బాగా నచ్చింది. ఇంకోటి సాయి పల్లవి హైలేసా సాంగ్ స్ప్రింగ్ ఎగినట్టు ఎగిరితే నాకే చాలా బాగా నచ్చింది. ఇటు నాగ చైతన్య అటు సాయి పల్లవి వాళ్ళిద్దరి లవ్ స్టోరీ కళ్ళలో నీలాగా ఉన్న ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. ఎందుకంటే తండేల్ రియల్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలా. ఎందుకు ఎన్నో చెత్త సినిమాలు సార్ లవ్ స్టోరీ రొమాన్స్ ఇవన్నీ చూస్తారు. ఎందుకు చూస్తారు? ఈ సినిమాకి రండి. రియల్ తండేల్ ఏంటి చిన్న పిల్లలు తీసుకోరండి. ఏడా వలగలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా. మెయిన్ గా అల్లు అరవింద్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఎన్ని కోట్లైనా ఒక మంచి అవుట్ ఫిట్ మా కోసం మా నాగ చైతన్య ఫ్యాన్స్ కోసం మంచి కంటెంట్ ఇచ్చిండు. ఇలా సినిమాలు తీస్తుండాలా. పక్కా 100 కోట్ల సినిమా ఇది కదా కంటెంట్, ఇది కదా సినిమా. నాగ చైతన్య బ్లాక్ బస్టర్ కొట్టినాం. సాయి పల్లవి మేడం నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. ఆమె కలిసి ఆమె కాలు ముఖ్యాలు పోయి ఆమె యాక్టింగ్ కి కళ్ళలో నీలాగా ఉన్న పక్కా ఏడ్ చేస్తారు. ఏడేళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా పేరు చెప్పండి. పక్కా ఈ సినిమాలో ఏడ్ చేస్తారు. బ్లాక్ బస్టర్ సినిమా తండేల్. సినిమా మంచిగా ఉందన్న, మంచి వాచ్ ఫ్యామిలీ. హైలైట్స్ అంటే స్టోరీ బాగుంది, హీరో కానీ హీరోయిన్ కానీ యాక్టింగ్ బాగుంది మంచిగా కనెక్ట్ యాక్చువల్ కనెక్ట్ చాలా బాగుంది అన్న. మంచిగా చేశారు. చాలా ప్రీవియస్ సాంగ్స్ చాలా బాగుంది. డిఎస్పీ అదరగొట్టేశాడు. తండేల్ హీజ్ ఎ లీడర్. నిజంగా ఒక ట్రూ లీడర్ ఎలా ఉండాలి అనేది ఆ సినిమాలో చూపించారు. రియల్ స్టోరీ కాబట్టి స్టోరీ గురించి నో కామెంట్స్. ఫస్ట్ థింగ్ రియల్ గా జరిగిన సంఘటనలు బేస్ చేసి తీశారు. చాలా 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 రియల్ గా అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి తండేల్ ముందు తండేల్ తర్వాత అని చెప్పుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను నేనైతే. చాలా గట్టిగా అంత బాగా అనిపించింది నాకు. కొన్ని సీన్స్ ఉంటాయి కళ్ళల్లోంచి నీళ్ళు తెప్పించేస్తాయి. లాస్ట్ 35 మినిట్స్ నువ్వు నిజంగా ట్రూ లవర్ అయితే నీ కళ్ళల్లో డెఫినెట్ గా నీళ్ళు రావడం ఖాయం. ఇంకోటి దేశభక్తి గురించి చూపే పాయింట్స్ కానీ కొన్ని మాటలు ఉంటాయి. ఆడపిల్ల కంట్లోంచి మన వల్ల నీరు వస్తే అవి చాలా ఎఫెక్ట్ అవుతాయి మన లైఫ్కి అని చెప్పిన పాయింట్స్ చాలా 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 బాగా అనిపించింది. సో మెయిన్గా సాయి పల్లవి గారి డ్యాన్స్ గురించి చెప్పాలి. బట్ ఈ సినిమాలో నాకు ఓన్లీ నాగ చైతన్య గారి యాక్టింగే కనపడింది. సో చాలా థ్యాంక్స్ చందు గారు. ఎందుకంటే ఎక్కడో మారుమూల పల్లెలో జరిగిన ఒక పెద్ద ఇష్యూ ఇది, కానీ చాలా మందికి తెలియపోవచ్చు. అలాంటిది తీసుకొచ్చి మా అందరికి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బన్నీవాస్ గారు. దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా నీట్గా చూపించినందుకు. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, కమ్ ఆన్ థియేటర్స్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. ఇప్పుడే తండేల్ చూసి వస్తున్నా. తండేల్ దుల్ల కొట్టేశారు. చంద్రమోహన్ గారు, సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు ముగ్గురు దుల్ల కొట్టేశారు. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీ ఉంది, అంత మంచి పేట్రియాటిజం ఉంది, దేశభక్తి ఉంది. అలానే లవ్ స్టోరీకి ప్రొఫెషన్ ఎట్లా వస్తుంది, అలానే ఆ ప్రొఫెషన్ వల్ల వీళ్ళు ఎన్ని కష్టాలు పడతారు. మనం అందరూ సీ ఫుడ్ తినేస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ సీ ఫుడ్ రావడానికి మన చేపలు పట్టే వాళ్ళు ఎంత కష్టాలు పడతారు. ఒక్కసారి వాళ్ళు సముద్రంలోకి దిగాక వాళ్ళు ఎన్ని కష్టాలు చూస్తారు. అలానే ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ.
ట్రూ ఇన్సిడెంట్స్. సో వెళ్ళిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. 2 ఏళ్ళు పాకిస్తాన్ లో చిక్కుకుపోయారు. 2 ఏళ్ళు ముక్కు మోనిసలు బానిసల్లాగా నీలిగిపోయారు అక్కడ. కానీ వాళ్ళకి దిక్కు లేకుండా పోయింది. అలాంటి కష్టాల్లోంచి ఎలా బయటపడ్డారు అని చంద్రమోహన్ రెడ్డి గారు మంచి స్క్రీన్ ప్లేతో, దానికి తగ్గట్టు డిఎస్పి గారు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా బాగా చూపెట్టారు. సాయి పల్లవి గారి యాక్టింగ్ డామినెన్స్ అంటే ఆవిడ స్క్రీన్ మీద ఎవరిని డామినేట్ చేయలే, ఈ సినిమాలో కూడా అంతే. అలానే నాగ చైతన్య గారు ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు ఎందుకంత మంచి యాక్టర్, ఎందుకంత మంచి ఆర్టిస్ట్. మంచి ఎమోషనల్ సీన్స్, లవ్ స్టోరీ, రొమాన్స్, అలానే పేట్రియాటిజం, దేశభక్తి అన్ని చూపించారు. అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో ఎస్పెషల్లీ మన జెండా ఎగిరినప్పుడు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అద్దరిపోతుంది. అంతే అద్దరిపోతుంది. అక్కడ నాగ చైతన్య గారి యాక్టింగ్, డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పిచ్చి లేచిపోయింది. ఆడ దుల్ల కొట్టేశారు. అందుకే చెప్తున్నా, దుల్ల కొట్టేశారు.